అలాగే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీ అల్లుళ్ళు ఇద్దరు భరత్ కానివ్వండి, అలాగే లోకేష్ కానివ్వండి పోటీ చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది? వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు మీకేమనిపించింది? చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళ ఫ్యామిలీ లెగసీస్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. యూఆర్ వెరీ హ్యాపీ. అలాగే వాళ్ళ ప్రచారానికి మీరు వెళ్ళలేదా? మా ఊర్లో మా వాళ్ళతోనే మేము ఉండదలుచుకున్నామండి. వసుంధర గారు, ఈ 5 ఏళ్ల కాలంలో మీరు ఎప్పుడైనా వచ్చారా? హిందూపురంలో ఉన్నారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నారా? లేపాక్షి ఉత్సవాలకు వచ్చానండి. పసుపు కుంకుమ ప్రోగ్రాంకి వచ్చాను. బాలకృష్ణ గారు మట్టుకు షూటింగ్లో ఉన్నా సరే రోజు హిందూపూర్ విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫోన్స్లోనే చాలా వరకు సాల్వ్ చేస్తారండి. గత ఎన్నికల్లో ప్రచారానికి మీ కూతుళ్ళు బ్రాహ్మణి కానివ్వండి, తేజస్విని ఇద్దరు వచ్చారు. అయితే ఈసారి రాలేదా వాళ్ళు? వాళ్ళ హస్బెండ్స్ అందరూ కంటెస్ట్ చేస్తున్నారండి. నేను ఈయనకి సపోర్ట్గా ఉన్నట్టే వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్కి సపోర్ట్గా చేస్తున్నారండి. హిందూపురం అనగానే టీడీపీకి కంచుకోట, ఎప్పుడు ఇంతవరకు ఓటం అనేదే లేదు. అయితే ఈసారి ప్రచారం మీ టీడీపీ గెలుపు కోసం అంటారా, మెజారిటీ కోసం అంటారా? ఈసారి గెలుపు అనేది డిసైడెడ్ అండి. బట్ మెజారిటీ అనేది లక్ష్యంగా పెట్టు. హిందూపురంలో మైనారిటీస్ ఎక్కువగా ఉన్నారు. మైనారిటీస్ సంక్షేమానికి ఏం చేసింది టీడీపీ? టీడీపీ వైపే ఉన్నారనుకుంటున్నారా మైనారిటీస్ అంతా? పెళ్ళవలసిన వాళ్ళకి షాదీ ముబారక్ కింద 50,000 ఇస్తున్నారు. 2.5 crores బాలకృష్ణ గారు మసీదులు అన్నీ రెనోవేట్ చేసుకోవడానికి ఇచ్చారండి. అండ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కులాలకి మతాలకి అతీతంగా అందరికీ పెన్షన్స్, పసుపు కుంకుమ, ఒంటరి మహిళ పెన్షన్ కూడా ఇస్తున్నారండి అందరికీ. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పెంచడం వలన మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు వారు ఏం చెప్తున్నారు మీకు? మేము పసుపు కుంకుమ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద కొడుకు అంటున్నారండి. వాళ్ళే స్వయంగా మాకు చెప్తున్నారు, మాకు ఇది చేశారు, మా పెద్ద కొడుక, మా పిల్లలు బిజీగా ఉన్నా వాళ్ళు ఏమి చేయలేకపోయినా ఆయన్నే పెద్ద కొడుక భావిస్తున్నారండి. మీ కుమారుడు మోక్షజ్ఞ ఎన్నికలకు అలాగే ప్రచారానికి దూరంగా ఉన్నారు. వారి నాన్నగారి వారసుడు ఎప్పుడవబోతున్నారు నటనలో? హీఈస్ బిజీ ఇన్ హిజ్ ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేయదలుచుకోలేదండి.